గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, రాహుల్ గాంధీని పప్పు పప్పు అని చెప్పి రకరకాలుగా ఏడిపించారు. సో ఈ రోజు ఆ అవును. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో కనుక చూస్తుంటే మోడీని కళ్ళెంకు నీళ్లు పెట్టడమే తక్కువేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ! బీజేపీని అసలు ర్యాగింగ్ చేయడం అంటే మామూలుగా ర్యాగింగ్ చేయలేదన్నమాట. అంటే వాళ్ళు సభలో ఎలాంటివి చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు కెమెరా యాంగిల్స్ కూడా ఎలా మారుస్తారు అవన్నీ కూడా చాలా అర్థమయ్యేలాగా చూపించాడు అనమాట. అలాగే అసలు ఆ! డైరెక్ట్ గా మోడీ గారి మీద అటాక్ కానీ బీజేపీ మీద అటాక్ కానీ రా దేశంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపడంలో కానీ ఫస్ట్ టైం రాహుల్ గాంధీ స్పీచ్ అసలు వైరల్ అయిపోయింది అనమాట. నిన్నంతా ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా అంతా రాహుల్ గాంధీ స్పీచ్. సో ఈ రోజు రాహుల్ గాంధీ స్పీచ్ అయిపోయినాక మోడీ గారు ఏయో కౌంటర్లు వేయడానికి రావచ్చు కానీ బట్ ఆ స్పీచ్ ఇవ్వటం మాత్రం అంటే పప్పు పప్పు అని ఏడిపించిన వీళ్ళకి రాహుల్ గాంధీ అంత వైలెంట్ స్పీచ్ ఇచ్చేదానికి మాత్రం దద్దరిల్లిపోయింది పార్లమెంట్. సో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా ఉంటుందేమో అనిపించింది సార్, ఏమంటారు మీరు? కరెక్టేనండి. కాకపోతే ఇలాంటి ఒక దూకుడు మనస్తత్వం గాని, ఇలాంటి ఒక ఆహ్, దుందుడుకుగా మాట్లాడటం గాని 2019 నుంచి 24 మధ్యలో కూడా రాహుల్ గాంధీ చేశాడు. హ్మ్. కాకపోతే అప్పటికి ఎక్కువ సీట్లు లేకపోబట్టి ప్రజలు చూపు కూడా రాహుల్ గాంధీ మీద ఎక్కువ లేకుండా, ఇంకా ఈ మోడీ ఏదో గొప్పోడు, మోడీ అది చేసేస్తాడు, మోడీ ఇది పీకేస్తాడు అనే ఒక భావన ఉండేది. అంటే 24 ఎన్నికల్లో అది ఆ భావన ఎలాగా చిన్నగా తగ్గిపోయిందో మనం ఎన్నికల రిజల్ట్స్ లోనే చూసాం. ఆ రిజల్ట్స్ ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు అలానే ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు. కానీ ప్రజల్లోనే ఆయన పట్ల దృక్పథం మారింది. కేవలం ఇక్కడే కాదు, ఇంతకుముందు 19-24 మధ్యలో జరిగిన కొన్ని సెషన్స్ లో రాహుల్ గాంధీ ఒక విచిత్రమైన చర్య కూడా చేశాడు. అవును. హ్మ్. ఆయన సీటు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రధానమంత్రి సీటు దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన ఆలింగనం కూడా చేసుకున్నాడు. ఇలాంటి చర్యలు అప్పటి నుంచే జరుగుతున్నాయి. ఇదిగో ఇతను పప్పు కాదయ్యా, ఇతను నిజంగా నిప్పేనని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ని పప్పు అని, మరి దేశ స్థాయిలో రాహుల్ గాంధీని పప్పు అని వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఫిక్స్ చేశారు. చిన్నగా ఆ పప్పు, ఆ ట్యాగ్ లైన్ వాళ్ళు ఎవరు పెట్టారో వాళ్ళకి వెళ్ళింది. ఇక్కడ రోజాకి అయ్యింది, పప్పు మాడిపోయింది. అక్కడ మోడీకి అయ్యింది, మళ్ళీ ఆడ కూడా పప్పు మాడిపోయింది. అసలు ఇప్పుడు నీటిలో జరిగిన ఒక పెద్ద చర్యని అక్కడ ఆ, ఆ పార్లమెంటులో చర్చ జరగాల్సిందే అని గట్టిగా పట్టుబడితే వాళ్ళందరినీ బయటకు పంపించడం తప్ప వేరే మార్గం ఏముంది వీళ్ళకి? చెప్పండి. హ్మ్. వీళ్ళకి సరిపోయిన నెంబర్ ఉంది, గవర్నమెంట్ లోకి వచ్చారు అన్న పేరుకే గాని వాళ్ళకి ఇండియా కూటమికి కూడా ఏమాత్రం తక్కువ ఉంది? వీళ్ళకి వాళ్ళకి పెద్ద వేరియేషన్ ఏం లేదు. జ బలంగా చూసుకుంటే రాహుల్ గాంధీయే కూడా బలంగానే ఉన్నాడు. 240 సీట్లతోటి బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిందని పేరుకే గాని మరి 272 ఏమి రాలేదుగా. అట్లాగనే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మరి దేశ స్థాయిలో నరేంద్ర మోడీ ఎంతమంది శత్రువుల్ని కావాలి అని అంటే రాజకీయ పరంగా అంతమంది శత్రువుల్ని వాళ్ళు బాగా పెంచి పోషించుకున్నారు. మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, కమ్యూనిస్టులను కావచ్చు. ఇక్కడ టీడీపీ ఒక్కటే వాళ్ళతోటి కలిసింది. బీహార్లో నితీష్ కుమార్ అంటే అవకాశవాది, ఎటు కావాలంటే అటు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూడా అలాగనే అయ్యిందేమో అనే అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు టీడీపీ కలవకపోతే ఏంటి చెప్పండి, అవును. పరిస్థితి ఎలా ఉండేది? టీడీపీ ఇక్కడ ఎన్డీఏ కూటమి లేదనుకోండి, ఏం ఏం జరిగింది అది? కాంగ్ గట్టిగా అధికారంలోకి రావడం కూడా ఒకంత వాళ్ళకి కష్టమే అయి ఉండేది. టీడీపీ కా- లేకపోతే మరి నితీష్ కుమార్ కూడా ఉండే హోదా అడగకుండా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. వాళ్ళు ఇస్తాయే తీసుకుందాం అనేలాగా ఉంది ఇక్కడ. కానీ ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితులు అయిపోయిన గవర్నమెంట్ ఉన్నా కానీ నితీష్ కుమార్ అడుగుతున్నాడు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనం అడగలేకపోతున్నాం కదా. అంటే కాకపోతే ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఒక నెల కూడా కాలేదు కాబట్టి అప్పుడే వీటన్నిటి గురించి కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు మొత్తాన్ని అవగతం చేసుకుని అప్పుడు అడుగుతాడు అని చెప్పుకోవచ్చేమో. కానీ అడుగుతారు అనేది మాత్రం కొంచెం అగమ్య గోచరంగానే కనిపిస్తానే ఉంది. ఎప్పటికి అడుగుతారు, ఏం అడుగుతారని. దానికంటే వీళ్ళు ఎక్కువ గ్రాంట్ల మీద, అంటే
ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకోవటం ఎలాగా అనే ఒక దాని మీద చంద్రబాబు నాయుడు వర్కౌట్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి దేశ స్థాయిలో మ, రాహుల్ గాంధీ లాంటి ఒక ప్రతిపక్ష నేత ఉంటే ఎలా ఉంటుందనేది గట్టిగా చూపిస్తారు. ఈ 24 నుంచి 29 దాకా ఆ, నల్లేరు మీద నడకేం కాదు నరేంద్ర మోడీకి, చాలా కష్టాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించటం కోసం ఆయన చాలా ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఇక బీజేపీ మార్కు రాజకీయాలు మొత్తం బయటికి తీస్తారు. వాళ్ళకి బలం లేదు, వాళ్ళు ఏం చెయ్యరు, ఇలాంటివి ఏమి ట్రై చేయలేక అనుకుంటున్నారు, కానీ మళ్ళీ తీస్తారు. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని ఎవరిని లాగటం కుదిరిద్దా అని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగనే ఎన్డీఏలో ఉన్న వాళ్ళను కూడా ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడదాము అనే మంతనాలు వాళ్ళు గట్టిగానే చేస్తారు ఎప్పుడైనా సరే. కాకపోతే రాహుల్ గాంధీ నిన్న స్పీచ్ మీద మన కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ఆయన స్పీచ్ లో చాలా అంశాలని, అసలు గుజరాత్ లో నరేంద్ర మోడీని ఓడించి చూపిస్తా చూడు నేను అన్నాడు. అది ఒక రాజకీయ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం. మేము ఖచ్చితంగా సాధిస్తాం అనే నమ్మకం ఉంటే సాధించటం వీలవుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోతే ఏమవుతుంది? 11 సీట్లకే పరిమితం అయిపోయాము అనుకున్నా, మరి ఆయనే చెప్పుకుంటున్నాడు కదా 40% ఓట్లు వచ్చాయి నాకు అని. ఆ 40% ఓట్లు వచ్చిన వాడు మరి ఇంకెంత బలంగా ఉండాలా? వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఏముంది, పెద్దగా ఏమీ లేదు అన్నట్టుగా ఉండాలి కదా. ఆ దుందుడుకు స్వభావం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. ఎందుకు లేదనేది దానికి కారణాలు అందరికీ తెలుసు. మరి అలాంటి కారణాలు రాహుల్ గాంధీకి ఏమి లేవు కదా. రాహుల్ గాంధీని ఎంత ప్రయత్నం చేశారు అసలు, ఆయన ఆ, లోక్సభ సభ్యత్వానికి అర్హుడు కాకుండా అప్పుడు ఉన్న సభ్యత్వం తీసేయటమే కాకుండా ఆయన మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పాల్గొనకుండా కొన్నాళ్ళు ఆపటానికి కూడా ప్రయత్నం జరిగింది. అంత మోడీ మార్కు రాజకీయం కాదా అది? గుజరాత్లో కేసులు పెడతారు, మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ దొంగలు ఎందుకు అవుతారు అని రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్య మీద ఆడ కేసు నడిచి మ్యాక్సిమం ఉన్న సెక్షన్ వేసేస్తారండి. 2 సంవత్సరాలు వేస్తే ఇక్కడ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి అడావుడిగా రేత్రికి రేత్రి ఆయన క్వార్టర్స్ ను కూడా ఖాళీ చేయించారు. ఇన్ని జరిగిన తర్వాత ప్రజలు మాత్రం ఊరుకుంటారా? ప్రతిపక్షాలకు బలం ఇస్తారు. ఆ బలం ఇప్పుడు రాహుల్ గాంధీ రూపంలో కనపడతా ఉంది. ఈరోజు మోడీ అనొచ్చు, అమిత్ షా చాలా మాట్లాడొచ్చు, లేకపోతే ఎప్పుడు వలస చట్టాలన్నిటినీ తీసేసి మన చట్టం మేము పెడుతున్నాం అనొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఆ చట్టాలు వాటి వల్ల ఏం జరుగుతుందని రాహుల్ గాంధీ సవివరంగా వివరించాడు. హిందుత్వం గురించి మాట్లాడుకుంటూ వచ్చి అసలు బీజేపీ వాళ్ళు మీరే హిందువులు కాదు పోండి అనే దాకా వచ్చాడు అని అంటే చూడండి ఏ మాత్రాన ఆయన ప్రిపేర్ అవుతున్నాడు అనేది. ఎప్పటికైనా రాహుల్ గాంధీ ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయి తీరుతుంది. కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు లేట్ అవ్వచ్చేమో. కానీ ఆ అవుతానికి ఇదిగో నెక్స్ట్ మే మా బీజేపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మోడీ మేము చెబుతున్నాం, మీరు చెప్పండి ఇండియా కూటమి నుంచి అని మొన్నటిదాకా అడిగేవాళ్ళు కదా. రేపు నెక్స్ట్ ఇదిగో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పి అనౌన్స్ చేసుకొని రావచ్చు రేపు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీజేపీ చాలా హార్డ్ సిచ్యువేషన్స్కి తీసుకెళ్ళి వాళ్ళందరినీ బాగా వ్యతిరేకంగా చేసుకొని ఒక ఇక ఎప్పటికీ బీజేపీతో కలవం అనేలాగా చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక్కడు ఆయన నా అరెస్ట్ వెనక బీజేపీ లేదు అని ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా ఎవరు నమ్ముతారు చెప్పండి? తెలుగు మాట్లాడే ఏ ప్రజానీకము చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక బీజేపీ లేదు అని ఏ ఒక్కళ్ళు అనుకోవటం లేదు కదా. అవసరం కోసం ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పెద్దమ్మలాగా కూర్చున్నాడు కాబట్టి అతన్ని దింపేయటం కోసం ఇలాంటి వాటన్నిటిని మనం సబ్సైడ్ చేసుకుంటాం. సబ్సైడ్ చేసుకుని పక్కకి పెట్టి మరి ఇంకొక గొప్ప నాయకుడు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందనైనా మనం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తాం. అది ఒక రాష్ట్రంలోనే జరిగితే మరి దేశ స్థాయిలో జరగదా? మోడీ 10 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటి అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. చెప్పడానికి వరుసగా ఒక పెద్ద లిస్టు చెబుతారు. ఎయిమ్స్, నీటు, లేకపోతే ఇక ఐఐటీలు ఇట్లాంటివి అట్లాంటివి అని చాలా చెబుతారు.
అసలు విచిత్రమైన విషయం తెలుసా, మేము అన్ని పెంచాం ఇన్ని పెంచాం అని అంటే అసలు అవన్నీ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. ఉమ్. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు కదా. అప్పటి నుంచి వాటిని మెయింటైన్ చేసుకుంటా వస్తుంటేనే మీరు ఇప్పుడు పెంచగలిగారు. అసలు అలాంటి ఒకటి పెట్టాలి అనే ఉద్దేశం మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే కదా చేసింది. ఆ విషయాన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. ఇక్కడ నెంబర్ గేమ్ జరిగింది తప్ప ప్రజలలో ఉన్న ఈ మోడీ పట్ల ఉన్న ఆరాధనా భావం ఏదైతే ఉందో అది కేవలం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అంతవరకే అయిపోయింది. ప్రజల్లో అలాంటి భావం లేదు. హిందుత్వానికి రోల్ మోడల్ నేను అని మోడీ చెప్పుకునేది ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఆయన మాట్లాడిన మాటలకే దైవాంశ సంభూతుణ్ణి, నేను డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడతాను అని. అప్పట్లో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ జీసస్ తోటి రోజు అర్ధరాత్రి మాట్లాడతాడు అనే ఒక పుకారు ఒకటి బయటకు వచ్చింది చూడండి. అవును. అలాంటిది డైరెక్ట్ గా మోడీయే చెప్పుకున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలా నేను జీసస్తో మాట్లాడతానని. కానీ ఆయన నేను దైవాంశ సంభూతుడిని, రోజు నేను దేవుడితో మాట్లాడతాను అనే మాటలు చెప్పుకున్నాడు అని అంటే వాటన్నిటిని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడ జరిగింది కేవలం నెంబర్ గేమ్ కాబట్టి ఆ నెంబర్ గేమ్లో వాళ్ళు ఏదో రకంగా బయటపడ్డారు. రానున్న ఈ 5 సంవత్సరాలు మోడీకి పెద్ద కష్టకాలమే. ఆ కష్టకాలం ఎలా ఉంటుంది అనేది ఈ ఫస్ట్ ఫస్ట్ లోక్సభ పార్లమెంటు సమావేశాల్లోనే రాహుల్ గాంధీ చూపించాడు. ఇక బిల్లులు వస్తాయి కదా, కానివ్వండి, ఇంకా ముందుకు చాలా ఉంది. మోడీ ఏం చేయదలుచుకున్నాడో, ఎలాంటి వాటి మీద ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే వాటన్నిటి మీద ఏ రకంగా ప్రతిపక్షం గట్టిగా నిలువరింపబోతుందో మొత్తం కనపడుద్ది. ఆ శాఖ ఇప్పుడు రాహుల్ గాంధీ మాటల రూపంలో మోడీకి తగిలింది. రేపు ఈ పని రూపంలో తగులుతుంది. అంతే, ఇంకేం లేదు తేడా ఇక్కడ. యా, అది బేసిక్గా మనం అనుకున్నట్టు ఏంటంటే రాహుల్ గాంధీ గారు అంత వైలెంట్ స్పీచ్ ఇచ్చినాక ఇక మోడీ గారు ఏంటంటే ఇవాళ ఏదో ఒకటి కౌంటర్ ఇచ్చుకోవాలనే పనిలో పడ్డారు అనమాట. సో ఆయన చెప్తుంది ఏంటంటే ఒక స్టూడెంట్కి 100కి 99 మార్కులు వచ్చినాయి అని చెప్పి తెగ హడావుడి చేస్తా ఉన్నాడంట. తర్వాత నిమ్మదింగా టీచర్ చెప్పింది, బాబు 99 మార్కులు వచ్చినాయి నీకు, కానీ అది 100కి కాదు, అది 534కి వచ్చినాయి నీకు అని చెప్పిందంట. సో దాన్ని ఆయన ఒక జోక్గా ఆయన చెప్పటం, దాన్ని పార్లమెంట్లో నవ్వటం. సరే ఇక్కడ అనుకుందాం వీళ్ళకి ఆ, 20% సీట్లే వచ్చినాయి, మరి మీకెన్ని వచ్చినాయి? మీకు 240 కదా, మీరేం గవర్నమెంట్ ఫామ్ అవును. చేయలేకపోయారు కదా. ఆ, సో మోడీ గారికి ఏంటంటే ఇంకా ఆయనే సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేశాను, మేము పోయినసారి అనుకున్నా అంటే ఆయన 400 వస్తాయని కళ్ళగన్నారు కదా, 400 వచ్చినాయని భ్రమలో ఉన్నట్టున్నారు పాపం. వచ్చేసింది అనే భ్రమలో ఉండుంటాడు బహుశా. అదే గవర్నమెంట్ ఫామ్ చేయగానే నీకు 400 సీట్లు వస్తేనే నేను గవర్నమెంట్ ఫామ్ చేశాను అనుకుంటున్నాడు. మో ఇది చంద్రబాబు గారును పక్కన ఈయన నితీష్ కుమార్ గారు లేకపోతే ఈయన పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది. సో అది తెలుసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.